సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేయడానికి గాను దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ప్రియులారా, రేపటి దినాన పునరుత్థాన ఆదివారం దేవుని పిల్లలుగా మనము దేవుని సముఖమున నిలిచి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్కులను వినుటకు గాను దేవుడు మనకిచ్చిన ఆదరణ ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతా హృదయంతో ప్రభు సన్నిధి నిలవలసిన వారమునై ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరు సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనము. మరియు నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. మీ నామంలో ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి, కృపచేత బలపరచండి. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి మీ దైవ స్వరమును వినిపింపచేయమని యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, నేటి దినాన మనము 15 నుండి 18 వరకున్న వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నాము. అబ్రహాము తన కుమారునికి బదులుగా పొట్టేలును వధించి ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టారు. ఆ తదుపరి పేరు పెట్టిన తరువాత మరి యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనేనని 15వ వచనంలో చూస్తున్నాం. ఈ 15వ వచనపు భాగము 18వ వచనపు చివరి మాటను చదివితే, నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనెను అని ఉంటుంది. ప్రియులారా, ఇప్పుడు ఆ యెహోవా దూత ఎవరో 18వ వచనం చివరి భాగంలో మనకు అర్థమైంది. ఒక విషయానికి సమాధానం దొరికింది. ఇప్పుడు మనం ధ్యానించే విషయం ఏంటంటే 18వ వచనంలో నీవు నా మాట వినినందునా అని అంటారు ప్రభు. అంటే అబ్రహామునకు దేవుడు ఏదైతే తెలియజేశారో ఆ మాటను అబ్రహాము గారు విన్నారు. ఆత్మీయులారా, అబ్రహాము గారు విన్నారు. వినిన ప్రకారంగా తన కుమారుని బలిపీఠం మీదకి తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని దైవ మాటకు లోబడ్డారో అతడు దీవించబడుటే కాదు ప్రియులారా, అతని మూలమున భూలోకములోని జనములన్నీయు
నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయి అంటున్నారు. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును వెనుతీయక ఆ దైవ కార్యమును జరిగించినందున అబ్రహామును దేవుడు ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపచేశారు. తన సంతతిని భూమి యందున్న ఇసుకరేణువుల వలె విస్తరింపచేశారు. ఆ సంతానాన్ని కూడా అబ్రహాము మూలాన దీవించారట. ప్రియులారా, ఇక్కడ వచ్చినని సరిగా అర్థం చేసుకోనండి. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పణకు సిద్ధపరిచి బలి ఇచ్చుటకు సిద్ధపడి ఉండగా అందును బట్టి తన కుమారుణ్ణి దేవునికి ఇచ్చే విషయంలో వెనక్కి తీయలేదని అబ్రహాము సంతానాన్ని దేవుడు ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేశారు. ఇది మొదటి విషయం. ప్రభువు చెప్పిన మాటను విని ఆ కార్యానికి సిద్ధపడినందుకంట తన మూలమున నీ సంతాన మూలమున భూలోకములోని సమస్త వంశములు దీవించబడతాయని ప్రభువు చెప్పారు. ఇది 12వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో చూస్తాం. 12-15 అధ్యాయాల్లో సెలవిచ్చిన దేవుడు ఈ 22వ అధ్యాయంలో దానిని స్థిరపరిచారు. ఆత్మీయులారా, అంటే ఒక్క వ్యక్తి దేవుని మాట వింటే భూలోకములోని ఆయన సంతానము వలన కలిగిన జనులంతా దీవించబడుతున్నారు. నా మాట అర్థమవుతుందా? ఒక అబ్రహాము దేవుని మాట విన్నందుకు ఆ వంశావళులంతా భూలోకమందున సంతానమంతా దీవించబడుతొచ్చారు. జక్కయ్య మీకు గుర్తున్నాడు కదూ, నూతన నిబంధన అడ్రస్ వచ్చేమో లోకస్వార్త 19వ అధ్యాయంలో 1-10 వచనాల్లో ఏమో కనిపిస్తుంటాడు. ఇదే ఆయన అడ్రస్. ఇతడు అబ్రహాము కుమారుడని ప్రభు సెలవిచ్చారు ఆయన గురించి మాట్లాడుతూ. నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది, నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నారు. ప్రియులారా, నూతన నిబంధనలో ఉన్నటువంటి జక్కయ్య పాత నిబంధనలో ఉన్న అబ్రహామునకు ఎలాగున కుమారుడయ్యాడు, ఎలాగున అబ్రహాము యొక్క సంతతిలో ఇతడు ఒక్కడగా నిలిచాడు, అతడు పొందిన మార్పు గల జీవితం, అతడు దేవుని కంటే ఏది ఎక్కువ కాదని ఎంచిన ఆధ్యాత్మిక అనుభవం, అతడు పొందిన మారు మనస్సు, చేసిన దాని కొరకైన పశ్చాత్తాపం, చేసిన దానికి క్షమాపణ కావాలని తాను అక్రమంగా ఆకుపై చేసినటువంటిది తిరిగి 4 చెల్లించివ్వాలనే ఆ మంచి మనస్సు అతనిని అబ్రహాము వారసునిగా చేసింది. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఒక్క అబ్రహాము దేవుని మాట వింటే వంశావళులే దీవించబడుతున్నాయి. ఓ తండ్రిగా నువ్వు దేవుని మాట వింటే నీ ద్వారా భూలోక వంశములు ఏమో కానీ నీ వంశం దీవించబడదా? ఓ తల్లి, నీవు దేవుని మాట వింటే నీ గర్భ సంతానం ఆశీర్వదించబడదా? ఈరోజు ప్రభు మాట వినేవాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ ప్రభు మాట చొప్పున చేసేవారు కొదువైపోయారండి. సౌలుకి దేవుడు చెప్పారు, నానా వెళ్ళి అమాలేకులకు కలిగిన సమస్తాన్ని నిర్మూలన చేయంటే మాట విన్నాడు. గొర్రె ఊపినట్టు తల ఊపి వెళ్ళాడు, కానీ చేసిన పని ఏంటంటే బలహీనమైనవి బలి ఇచ్చి బలమైన వాటిని తెచ్చి దొడ్డిలో కట్టేసుకున్నాడు. ప్రభువాక్యం సెలవిస్తుంది, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట విని దానికి లోబడుట శ్రేష్టమని. ప్రియులారా, ప్రభు అంటున్నారు, నీవు నా మాట వినినందున, అబ్రహమా నా మాట వినినందున భూలోకములోని వంశములన్నీ నీ సంతానం ద్వారా దీవించబడబోతున్నాయి. మాట వింటే ఎంత దీవెనో చూడండి పిల్లలు. ఒకసారి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనంలో, ఏదనగా
నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకునుడి. మనం దేవుని మాట వింటేనట ఆయనకి జనులంగాను, ఆయన మనకు దేవునిగా కాపరిగా ఉంటారంట. 23వ కీర్తన 1వ వచనం ఏం చెబుతుంది? యెహోవా నా కాపరి, నాకులేమీ కలుగదు. అంటే మనం ఎప్పుడైతే దేవుని దైవవాక్యమును, దేవుని పరిశుద్ధమైన వాక్యముని విని దాన్ని ప్రకారం చేయటకి ఇష్టపడతామో, ఆయన మాట వింటామో, మనం దీవించి పడతాం. పిల్లరా, ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఈరోజు ప్రసంగాలు కాదు ప్రభుకు కావలసింది, పాటలు పాడేటువంటి వారు కాదు ప్రభుకు కావలసింది, వాయిద్యాలు వాయించేవారు కాదు ప్రభుకు కావలసింది. వీళ్ళందరూ సమాజానికి కనపడేవాళ్ళు. సమాజానికి కనపడని వ్యక్తి ఎవరో తెలుసా? ప్రార్థించే వ్యక్తి. ఆ ప్రార్థించే వ్యక్తి ప్రభు మాట వింటాడు. ప్రభు మాట విన్న వ్యక్తి ప్రభు చెప్పినట్లుగా చేస్తాడు. అట్టి వారి ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆత్మీయ దైవ జనాంగం, మరి నీవు ఇన్ని మాటలు వింటున్నావు, వినిన దాన్ని చొప్పున ఏదైనా చేయగలుగుతున్నావా? ఒకవేళ అలాగున చేసినట్లయితే నిశ్చయముగా దైవ కుమారుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నిశ్చయముగా దైవ కుమారుని ప్రసన్నత ఆవరిస్తుంది. నా దేవుని పిల్లరా, ప్రభునకు కావలసినది, ప్రభు కోరినటువంటిది ఏమంటున్నారు ఆయన? సమూయేలు గ్రంథం 2:30 నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుతారు. మనం ప్రభు మాట వింటే ప్రభు మన మాట వింటారు. ప్రభువుకు లోబడి జీవిస్తే ప్రభు మనల్ని తన బలిష్టమైన చేతినీడలో గనపరుస్తారు. కనుక అబ్రహాము ఒక్కడి దేవుని మాట విన్నాడు. తన సంతానం ఇశ్రాయేలులో దీవించబడింది. ఆ సంతానం ద్వారా భూలోకములోని వంశాలన్నీ దీవించబడ్డాయి. నీ ద్వారా నీకు కలిగిన వారు దీవించబడుదురుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.